బీజేపీ నేతలతో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి రహస్య సమావేశాల సిగ్గుచేటన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అధికారిక సమావేశాలు నిర్వహించాలి, కానీ ఈ చీకటి మీటింగ్లు పెట్టటమేంటని ప్రశ్నించారు. ఇలాంటి దిక్కుమాలిన చిల్లర రాజకీయం తెలంగాణ నేతలపై ఇంతవరకు ఎప్పుడూ లేదన్నారు. ఓవైపు బయటకు బీజేపీ నేతలతో కుస్తీ పడుతున్నట్లు ఫోజులు కొట్టి దొంగచాటుగా దోస్తీ చేసే ఈ నీచ సంస్కృతికి తెరలేపటం అత్యంత దుర్మార్గమని ఫైర్ అయ్యారు. ఏం గూడుపుటాని చేయడానికి ఈ తెరచాటు సమావేశాలు నిర్వహిస్తున్నారో ముఖ్యమంత్రికి దమ్ముంటే బయట పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ఒక్క సమీక్ష నిర్వహించే సమయం లేని సీఎంకు ఈ రహస్య సమావేశాలకు మాత్రం టైం దొరకటం క్షమించలేని ద్రోహమని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్లో బీజేపీ కోవర్టులున్నారని రంకెలు వేసే రాహుల్ గాంధీకి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డిపై చర్య తీసుకునే ధైర్యం ఉందా అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు కేటీఆర్. అట్టర్ ప్లాఫ్ ముఖ్యమంత్రిగా ముద్రపడి ఇక ఏ క్షణంలోనైనా తన సీఎం కుర్చీ చేజారే సూచనలు కనిపించడం వల్లే చీఫ్ మినిస్టర్ బీజేపీతో ఈ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోందన్నారు. ఏడాదిన్నరలోనే రాష్ట్రాన్ని ఆగం చేసి డర్టీ పాలిటిక్స్ చేస్తున్న ఈ రాబందు రాజకీయాలను తెలంగాణ సమాజం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించదని హెచ్చరించారు. రెండు ఢిల్లీ పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, బీజేపీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి రహస్య సమావేశాలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ బీజేపీ నేతలతో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారని చెప్పేసి ఇటీవల ఏదైతే రాజకీయం చేశారో దానికి సంబంధించి వర్కింగ్ కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. తన సీఎం పదవి కాపాడుకునేందుకు బీజేపీతో రేవంత్ డీల్ సెట్ చేసుకున్నారని, పదవులు కాపాడుకోవడానికి ప్రజల మధ్య వైమస్యాలు సృష్టించే నీచ సంస్కృతి కాంగ్రెస్ నేతలు మరొకసారి బయటపడ్డదని చెప్పేసి కూడా సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీతో సీక్రెట్ ఒప్పందాలు చేసుకుంటున్న చీఫ్ మినిస్టర్ రేవంత్ చర్యలు తీసుకునే దమ్ము రాహుల్ గాంధీ కుందా అని కూడా ఎక్స్ వేదికగా మండిపడ్డారు. త్వరలోపే తన సీఎం పదవిని కాపాడుకోవడం కోసం బీజేపీ నేతలతో ముఖ్యమంత్రి రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప ఇంకోటి కాదని బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ బీజేపీ నేతలు సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకోవడం దగల్బాజీ రాజకీయాలకు నిదర్శనం. ఇలాంటి దిక్కుమాలిన చిల్లర రాజకీయాన్ని తెలంగాణ గడ్డపై ఎప్పుడూ కూడా చూడలేదని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఏదో గూడొప్టాన్ని చేసి తెలంగాణ ఆగం చేయడానికే ఇలాంటి తెరచాటు సమావేశాలు నిర్వహిస్తున్నారని కూడా ఆరోపించారు. తమ పదవులు కాపాడుకోవడం, ప్రజల మధ్య వైమస్యాలు సృష్టించి నీతి చరిత్ర కాంగ్రెస్ నాయకులకు ఉందన్నారు. కాంగ్రెస్ లో బీజేపీ కోవట్టున్నారంటూ రంకెలు వేస్తున్న రాహుల్ గాంధీ తమ పార్టీ చీఫ్ మినిస్టర్ బీజేపీతో చేసుకుంటున్న చీకటి ఒప్పందంపై స్పందించే దమ్ముందని కూడా కేటీఆర్ సూటిగా రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు దొరికిపోయిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకునే ధైర్యం అసలు రాహుల్ గాంధీకి ఉందా అని కూడా మరోసారి స్పష్టం చేస్తూ ఓవైపు బీజేపీ నేతలతో కుస్తీ పడుతున్నట్టు బయట పోజులు కొడుతూ దొంగచాటున వాళ్ళతో దోషి చేయడమే కాంగ్రెస్ సంస్కృత అని కూడా ప్రశ్నించారు. పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకున్న, గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లో రాలిపోతున్న ఒక సమీక్ష నిర్వహించని సమయం లేని ఈ ముఖ్యమంత్రికి రహస్య సమావేశాలకు మాత్రం టైం దొరకడం క్షమించలేని ద్రోహం అని కూడా కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అధికారిక సమావేశాలు నిర్వహించాలి, కానీ చీకటి మీటింగ్లు పెట్టుకోవడం ఏంటని కూడా ప్రశ్నించారు. అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా ముద్రపడి ఏ క్షణంలోనైనా తన సీఎం కుర్చీ చేజారే సూచనలు కనిపించడంతోనే బీజేపీతో రేవంత్ డీల్ సెట్ చేసుకున్నట్లు కూడా స్పష్టమవుతుందని ఎక్స్ వేదికగా చెప్పారు. ఏదేమైనప్పటికీ ఇటీవల రాహుల్ గాంధీ గుజరాత్ లో చేసిన మాటలు కావచ్చు, వాళ్ళ రాజాసింగ్ చేసిన మాటలు కూడా ఒక వంతుకు బలం చేకూర్చాయి. రాహుల్ గాంధీకి ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తప్పించే దమ్ముందని కూడా వర్కింగ్ కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు ఆలోచించుకోవాలి, ఇటు కాంగ్రెస్ నేతలు కూడా అసలు కాంగ్రెస్ నేతలు ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కాంగ్రెస్ ని ప్రశ్నించారు. అయితే లివిల్, రైతులు ఆత్మహత్యలు చేసుకున్న, గురుకుల విద్యార్థులు మరణించిన వాటి మీద సీఎం రేవంత్ రెడ్డి ఒక్క సమీక్ష కూడా చేయలేదు. బట్ ఇవాళ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. దీన్ని ఎలా చూడాలి?
వాళ్ళ రాష్ట్రంలో అనేక సమస్యలతో తాండవిల్లుతున్నాయి. ఇటు రైతు సమస్యలు ఒకవైపు, మరోవైపు గురుకుల విద్యార్థులు, మరోవైపు ఇటు పెన్షన్దారులు కావచ్చు, ఇటు తాగుదారులు కావచ్చు, ఇటు ఎస్ఎల్బీసీ కుప్పగొన్న విషయాలు ఇవన్నీ పట్టించుకోకుండా ఈ రహస్య సమావేశాలు లేదని కూడా ఇవాళ వర్కింగ్ కేటీఆర్ మండిపడ్డారు. ఇలాంటి రహస్య సమావేశాలు అధికారికంగా చేసుకునే ముఖ్యమంత్రి ఈ రహస్య సమావేశాలు ఏందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా సమీక్షలు చేయాలి, ప్రజలను సమస్యల పట్ల ప్రభుత్వం చొరవ చూపాలి, కానీ ముఖ్యమంత్రి రహస్య సమావేశాలు ఏందని కూడా మరొకసారి ప్రశ్నిస్తూ మొత్తానికి ఈ రహస్య ఎజెండాను రాహుల్ గాంధీ ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. ఇందులో రైట్, థ్యాంక్ యూ లివిల్.